అవికావైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని గనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. మరి దోస్తులు, మీరెంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 181తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 181లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దోస్తులు. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. హనీ, ఇంత తెల్లగా పుట్టావా నువ్వు? డాడీ కలర్ తీసుకొని పుట్టావా? నేనెవరో తెలుసా? అమ్మని నాన్న. అమ్మ ఒడిలో బజ్జుకున్నావా? ఆకలి ఏట్లేదా? పాలు తాగవా హనీ? నా బంగారు తల్లి అమ్మ బొజ్జల నుంచి బయటకు వచ్చేసింది. కొత్త ప్రపంచాన్ని చూడబోతోంది. నాన్న నీకు అన్ని బొమ్మలు కొని పెడతాడు. నిన్ను కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటాడు. నా చిన్ని తల్లి. చెప్పనా చెప్పనా? ఏంటిది మమ్మీ, కొంచెం సేపు అన్న ప్రశాంతంగా ఉండనిస్తలేవు. నేను అన్న సపరేక పోతా. ఎందుకు అట్లా అంటావు మమ్మీ? చెప్పేంటిదో. మీ సురేష్కి ఏడ పని పాట లేదా అని? ఎందుకు అట్లా అంటావు మమ్మీ? ఆఫీస్ ఉన్నా కూడా చిన్నదాన్ని నాన్న చూసుకోవడానికి వెళ్లకుండా ఉన్నాడు. ఒక్కరోజు ఆఫీస్కి వెళ్ళకపోతే ఎంత గందరగోళం అవుతుందో తెలుసా అక్కడ? పని పాట లేదంటావేంటి? అట్లా కాదే బిట్టెరుదానా. ఏంటి మమ్మీ? వాళ్ళందరికీ సీట్లు ఎవరు పంచమన్నారు సురేష్ను? ఎవరందరికీ? సిట్టర్లకు, డాక్టర్లకు, ఆచ్మెన్లకు అందరికి పంచుతాడు. ఊసిటోళ్ళకు కూడా ఇస్తాడు. చిన్నది పుట్టిందని సంతోషంతో ఇస్తున్నాడు. అయితే ఏంది మమ్మీ? మనిషికొక సీటు ముద్ద ఇవ్వాలి, లేకపోతే 2 ఇవ్వాలి డాక్టర్లకు సీటు ముద్దలు. ఓర్ని గట్ల కాదు, పెట్టెలకు పెట్టెలు నింపుకొచ్చిండు బండి మీద. ఏందో పెద్ద ట్రాలీ ఆటో దిగింది ఏందని నేను అనుకుంటానా. ట్రాలీ ఆటోనా? ట్రాలీ ఆటో నిండా డబ్బాలు పెట్టెలున్నాయి. ఏం పెట్టెలు అని దగ్గరకు పోయి చూస్తే మొత్తం సీట్ డబ్బా పెట్టెలు. అవునా మమ్మీ? అవునా మమ్మీ కాదు, సొమ్మంతా వడుతుందడా. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క డబ్బు ఇస్తాడు. ఊడ్చేటోళ్ళకు ఒక డబ్బు ఇచ్చిండు. చిట్టార్లకు ఒక్కొక్క డబ్బాలట. డాక్టర్లకు అయితే 2 పెద్ద పెద్ద సీట్లు డబ్బాలు, చాక్లెట్ డబ్బాలు ఇస్తాడు. కానీ నమ్మించడం అవసరమా? ఏమవుతుంది మమ్మీ, ఇట్లాంటి టైం మళ్ళీ వస్తుందా? సంతోషంతో ఇస్తున్నాడేమో. కొడుకు పుట్టినప్పుడు ఇస్తే కాదా, ఇప్పుడు అవసరమా బిడ్డ పుట్టినప్పుడు ఇచ్చడు? మమ్మీ, బిడ్డ అయినా కొడుకైనా ఎవరైనా సురేష్కి ఒకటే. ఏమో, ఒకటైతే ఒకటే. ఒక్కొక్కటి ఇవ్వాలి కానీ చీట్లు డబ్బాలకు డబ్బాలు ఇస్తాడు. మమ్మీ, నువ్వు దాని గురించి మాట్లాడకి, ఇంకేమన్నా చెప్పు. నాకెంత సంతోషం అవుతుందో తెలుసా నువ్వు చెప్తూ ఉంటే. నా బంగారు తల్లి పుడితే అంత సంతోషపడుతున్నాడు సురేష్. ఎంత ఓవర్ యాక్షన్ చేయొద్దని చెప్తాన్నా. ఓవర్ యాక్షన్ ఏముంది మమ్మీ? అలా సంతోషం అంతే. సంతోషాన్ని నలుగురికి పంచుకుంటున్నాడు. వామ్మో వామ్మో వామ్మో, ఈ కళ నిజమా? ఈ స్వప్నేంద్ర గిట్ల మాట్లాడుతుంది. నిజంగానే దీని మెదడులా పరివర్తన అనేది వచ్చింది ఏంటి? అబ్బో, పలకడానికి ఇంత కష్టంగా ఉన్నది. దీనికి ఎట్లా వస్తుంది? ఊడ్చేటోళ్ళకి ఇచ్చడం అవసరమా అని? పేదవాళ్ళకి పంచిస్తే ఏమవుతుంది మమ్మీ? వాళ్ళకి ఇవ్వాలి అసలు. ఏంటమ్మా మళ్ళీ చెప్పు. ఏం చెప్తిరి? పేదవాళ్ళకి దానం చేయమని చెప్తిరా? దీని డైలాగులు, దీని మాటలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఉంటాయా మరి? ఈ అత్త చూసినవా అని ఇంత చాలుందో? పాపం దీనికేమో పిసలెత్తండి. అది అట్లా మారడైందని సడన్ గా తట్టుకోలేరు జనాలు. మేమే తట్టుకుంటలేం, ఇక నా కోడలు ఎట్లా తట్టుకుంటది? ఏం చేసింది మమ్మీ అత్తయ్య? ఓయవ్వో, అత్తయ్యనంటారు. మా అత్త మీ అత్త అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. ఇప్పుడు అత్తయ్య అని అయ్య పెట్టబట్టే వీడు ఉండొచ్చు కదా. ఏమో టింగు టింగున వీకింది. ఏంటంటే అవన్నట విండుకు వస్తుందట, సరుకు వస్తుందట. అవును మమ్మీ, చిన్నదాని బట్టలన్నీ ఒకసారి డెటాల్ వేసి పిండుకొని వస్తా అన్నది. ఆల్రెడీ పిండుకొని వచ్చినవి ఉన్నాయి. ఏం రెడీయే? ఆల్రెడీ రెడీయా? ఆడేవిడే వెయ్యరాదా? ఇప్పుడు నిన్న సురేష్ కొనుకొచ్చినాయి విండుకొని చేసుడు అవసరమా? ఇప్పుడు ఏంది మమ్మీ నీ బాధ? పిండుకొని వస్తే ఏమవుతుంది? మంచిదే కదా. గమేమన్నా
చేతితోటి సబ్బు పెట్టి నురుగు తీసి బ్రష్ చేసి విండుకత్తది అనుకుంటానవా అని. ఆమె అట్లెందుకు పిండుతుంది మమ్మీ? ఇంటి నిండా పని మనుషుల్ని పెట్టుకొని. పని మనుషులతోటో లేకపోతే వాషింగ్ మిషన్లనేనో అవుతుంది. వెయ్యని దానికి నేను పని చేసుకొస్తాను అని బిల్డప్ ఇచ్చడం అవసరమా? గిడుంటే ఏం బావు? మరి ఆయన ఒక్కతే ఉన్నది, మరి బోరు కొడుతుంది అని ఉంటే ఏం బావు? ఇప్పుడు ఏంది మమ్మీ, మా అత్తమ్మ ఎందుకు పోయింది అంటున్నావా? కాదు, మరేంది? గీడెందుకు ఉంటలేదు అని అడుగుతున్నా. నా కర్మ, మా అత్తమ్మ సురేష్కి చెప్పి పోయింది ఆల్రెడీ. ఏమని చెప్పి పోయింది? గిట్టనే పనులు అన్నీ తప్పించుకుంటానా? నాకు తినడానికి ఏమన్నా తీసుకొస్తా అని పోయింది మమ్మీ. బయట ఫుడ్ పెట్టనియదు కదా. వంటలేమన్నా ఆమె ఇస్తుందా? పని మనుషులతోటే అండిపిస్తుంది. అవును, దగ్గరుండి పండిపిస్తుంది వాళ్ళతోనే. దగ్గరుంటే ఎంత దూరం ఉంటుంది వాళ్ళే వండినాక గిమెందో చేసినట్టు. నీ బాధ ఏంది మమ్మీ నాకు చెప్పు. ఆమె పోతే నీకు ఇప్పుడు ఏమైంది చెప్పు? ఏం తక్కువైంది? ఏమి లేదు. ఏం బాధ అయింది చెప్పు? ఏమి లేదు. మనసులో వాడతలేదు కదా నీకు? అవు, గందుకే మా అత్తమ్మని ఏదో ఒకటి అంటున్నావు. ఆ టైం పాస్ అయితే లేదు, ఇదే దాన్ని ఎత్తుకుంటా. చూసినావారా బంగారు తల్లి అమ్మమ్మ ఎట్లా చేస్తుందో? మనస్ఫూర్తిగా నిన్ను ఎత్తుకొనుడు కూడా ఎత్తుకొని ఇస్తలేదు, ఊరికి అమ్మమ్మనే ఎత్తుకుంటుంది. నా చిన్న తల్లిలో చిన్నారి తల్లిలో నా బంగారు తల్లికి అమ్మమ్మ అంటేనే ఇష్టమట, మా అమ్మ అంటే ఇష్టం లేదట. మమ్మీ ఏం చెప్తున్నావే? నేనంటే ఇష్టం లేదని చెప్పిందా నీకు? అవు మరి, అమ్మమ్మ అంటేనే ఇష్టం ఉంటుంది చూడు నా బంగారు తల్లికి. ఎట్లా చేస్తున్నావు మమ్మీ నువ్వు? డిప్రెషన్లో పోతున్నా నేను. ఆగో చూసినవారా నాన్నలు, నిన్ను ఇడిచిపెట్టి మీ మమ్మీ ఎడుకు పోతుందట డిప్రెషన్లకు ఏటో. అదేం దేశమే? పోతా మమ్మీ, నేను డిప్రెషన్లో పోతా. ఇక పోతే పోతీవి కానీ రాంగ రాంగ నా చిన్ని తల్లికి నాకు ఇద్దరికి చిట్టిపాయలు పట్టుకరా. ఈ 65 పట్టుకచ్చుడు గోలేందే. నేను డిప్రెషన్లో పోతున్నా అంటే ఇప్పుడు నువ్వు బాలింటావు, ఎటు పోవద్దు. ఎటన్నా పోయినావనుకో మీ అత్త వచ్చి నన్ను తంతది. డిప్రెషన్లో పోతా అంటుంది, అటు ఇటు తిరగబోడు కాదు. పక్క పోతానే డిప్రెషన్కి. నువ్వు పెట్టే టార్చర్ తట్టుకోలేక డిప్రెషన్ కోవుడే. పోతే పోతే బిడ్డ, నీ ఇష్టం, సురేష్ ఇష్టం. మళ్ళీ నన్ను అడిగినా అని చెప్పకు. సురేష్ నువ్వు ఎట్లా పంపించినావు అత్తమ్మ అని అంటాడు. వడిసే పండుకో, ఎప్పుడైతే పండుకొని లేచి సురేష్ని అడిగి పోయావు. ఆగో మళ్ళీ ఎడుతుంది. పిల్లకు పాలు ఇచ్చన్నావు, ఏమో డిప్రెషన్ అట ఏందన్నట. గది ఎక్కడున్నది? మమ్మీ, సురేష్ నన్ను మా మమ్మీ చంపేస్తుంది. ఏడుతానవా? నాటకింగ్ చేస్తానవా? ఓ బర్రదానా, డెలివరీ అయినాక బిడ్డలు సెన్సిటివ్గా తయారవుతారే, అలాని ఏమన్నా డిప్రెషన్లోకి పోతారు. చిన్న మాట అంటే చాలు దుఃఖం దన్నుకొస్తుంది. అంత హార్మోన్స్ అటు ఇటు అవుతాయి, ఎవరేమన్నా తట్టుకోలేరు. చిన్న బిడ్డ ఉంటుంది, నిద్ర ఉండదు, వాళ్ళంతా నొప్పులుంటాయి. ఆపరేషన్ నొప్పులు, నడుము నొప్పులు, గిట్లనే మాటి మాటికి డిప్రెషన్లోకి పోతారు. మంచిగా ఓదార్చాలి, సపోర్ట్ ఇవ్వాలి, వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వాలి. నువ్వు కూడా గానే వచ్చినావు గానే బరదానా, నీకు తెలియదానే దాన్ని గట్ట సతాయిస్తున్నావు నా మనవరాల్ని. సార్, ఆర్డర్ చెప్పండి. మీను బిర్యానీ 2 చెప్తున్నాను. ఫస్ట్ ఏదైనా హాట్ అండ్ సోర్ సూప్ తీసుకురండి, 1/2. ఓకే మేడం. ఇంకా? మేము డిసైడ్ చేసుకొని చెప్తాము, మీరు సూప్ తీసుకురండి. ఓకే మేడం. ఆకలేస్తోంది మీను, బిర్యానీ తిందాం, సూప్ ఎందుకు? బంటి, ఎప్పుడు నువ్వే తినిపిస్తావు కదా నాకు. ఈరోజు నేనే ఆర్డర్ చేస్తాను, నేనే బిల్ పే చేస్తాను. వద్దు మీను, బాగుండదు. బంటి, నన్ను వేరు చేస్తున్నావు కదా. నిన్నెందుకు వేరు చేస్తానే? మరైతే ఎందుకు అలా మాట్లాడుతున్నావు బంటి? నేనేం తప్పు చేయట్లేదు, నా పాకెట్ మనీ నేను ఖర్చు చేస్తున్నాను. నా కాబోయే భర్తకే కదా బంటి, ఎందుకు అలా చేస్తున్నావు? అలాగే, ఎక్స్ట్రాలు మాట్లాడకే నువ్వు. ఎక్స్ట్రా ఏంటి బంటి? మనం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామా లేదా? ఇప్పటికే షాపింగ్ అని చాలా ఖర్చు చేసావు. 25,000 బట్టలు ఎవరైనా కొంటారా? అది చిన్నపిల్లలకి. మా వాళ్ళైతే పెళ్ళిళ్ళకి, పెళ్లి కూతుర్లకి, పెళ్లి కొడుకులకి అంత బట్టలు కొంటారు. బంటి, మా సురేష్ అన్నయ్య స్వప్న వదిన కూతురికి ఏమేమి కొన్నాడో వీళ్ళకి కూడా నేను అవి కొన్నాను. ఇప్పుడు అవి ఒక్కటి కూడా వేస్ట్ అవ్వదు చూడు. చలికాలం కదా,
బేబీస్కి స్వెటర్స్, క్యాప్స్, సాక్స్, మిటన్స్ అన్నీ వేస్తారు. చిన్న బాబుకి చిన్న పాపకి కొన్నాను. నేను ఇంతవరకు నా పాకెట్ మనీని ఇంత ఖర్చు చేయలేదు. నేను వెళ్ళి మమ్మీకి చెప్పినా సంతోషపడుతుంది తెలుసా. మమ్మీకి ఎంత ఇష్టమో సరితక్క రానక్క అంటే. నన్ను మెచ్చుకుంటుంది చూడు మమ్మీ. థ్యాంక్స్ మీనాక్షి. మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నా. నేను ఇంకా నీ రుణం ఎలా తీర్చుకోను మీను. ఇంకా రుణం పెడుతూనే ఉన్నావు. వడ్డీల భారాలు పెరుగుతూనే ఉన్నాయి నా మీద. బంటి సూప్ తాగు బంటి. తర్వాత స్టార్టర్స్ ఇంకా నాన్స్ చెప్పేద్దాం. నీ ఇష్టం మీను. నువ్వే తినిపిస్తున్నానన్నావు కదా, నీకేది ఇష్టమైతే అది ఆర్డర్ చెప్పు. కొంచెం బిర్యానీ, తర్వాత లాస్ట్లో బంటికి నాకు ఇష్టమైన చాక్లెట్ వెనీలా ఐస్ క్రీమ్. అలాగే. సరిత, ఆంటీ ఇంటికి పోయి వంట చేసుకొని వచ్చిండ్రా? తిన్నవానే జుందా? ఎందుకంటీ? శరత్ ఇక్కడెక్కడన్నా బయట తెస్తుండే కదా. బాలింతలు బయటే తింటారానే. రానికి నీకు ఒకటే దిక్కు వండుకొని వచ్చిన. ఇంత ఎల్లిపాయ ముద్దేసి పాలకూర. మంచి ఆకలైంది ఆంటీ, తిన్నా. థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్స్ ఎందుకే? ఎట్లున్నదా నీకు? మంచిగా ఉంది ఆంటీ. తలనే బాగా నొస్తుంది, కళ్ళు కూడా గుంజుతున్నాయి. ఎందుకే మరి? డాక్టర్కి చెప్పినావా? వచ్చిందా డాక్టర్? సిస్టర్ కన్నా చెప్పకపోయినావే? చెప్పిన ఆంటీ, అట్లనే ఉంటుందని చెప్పింది. పెయిన్ కిల్లర్స్ కూడా ఇస్తున్నారు కానీ నిద్ర పోమన్నది. మరి నిద్ర మంచిగా పోతే అన్నీ పోతాయి. అసలు నిన్నటి నుంచి నిద్ర పోయినావే నువ్వు? ఆపరేషన్ మత్తులో కొంతసేపు కళ్ళు మూసుకొని ఉన్నావు. మళ్ళీ నిద్ర పోయినట్టే అనిపించలేక. ఏడి పిల్లగాడు మీ ఆయన? పాపం అయినా కూడా రెస్ట్ ఉంటలేదు ఆంటీ. నడుం బాగా నొప్పిలేస్తుంది అన్నాడు. పక్కా ఉంటాడు కదా, ఈయన గట్లనే చేత కాదు. ఎన్నో కుర్చీలు ఉన్నాయట, అక్కడ కూసోమని చెప్పిన. మళ్ళీ నొప్పి బాగా అయితే ఎవరు చూసుకుంటారా ఆంటీ? మరి నువ్వు వండుకోకేం చెప్తానవే? ఇగో ఈ చిన్నోన్ని చూసుకుంటూ ఉంటున్నా ఆంటీ. నిద్ర పోతే మళ్ళా నాకు భయం అవుతుంది, ఎవరన్నా వచ్చి తీసుకుపోతారేమో అని. మీ అమ్మ ఏడ పోయింది? వచ్చింది కదా. వచ్చింది. మీరు బాక్స్ పంపిండ్రు కదా అమ్మకు కూడా. తిన్నది అగో మంచిగా వన్నదాడ. ఓరు దాని రోగం పాడుగాను. ఇని మంచిగా వండుకోవడానికి వచ్చినాదే. ఇంకా మీరు కమ్మగా వంట చేసుకుంటూ పంపబడుతుంది. ఇడిదే వన్నిడిదే. పాలు తాగిండానే? తాగిండి ఆంటీ. నువ్వు వండుకో, నేను విని తీసుకొని ఆడ రాని దగ్గర కూర్చుంటా. అలా ఆడలేరు, ఎవ్వరు లేరు. వాళ్ళ అమ్మకేందో నిద్ర లేక బీపీ ఎక్కువైనట్టున్నదట. పక్కకు డాక్టర్కి చూయించుకుంటాను పోయింది. అయ్యో, అదెంత టెన్షన్ పడ్డదో ఏమో ఆడ. అన్నీ మా అమ్మాయి ఏవట్టే పిస పిస చేస్తుంది ఆంటీ. ఆమెను పట్టుకపోవడం అవసరమా? ఇది పోతే పోక. పోనీయే, ఇక కొందరు జనాలు గంతే, ఎంత చెప్పినా వారారు. పండుకో బిడ్డ, నువ్వు వండుకో, నేను విని పట్టుకుంటా. పండుకో. మన అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి. కొంచెం అయినాక పట్టుకొని వస్తా విని లేచినాక. సరే ఆంటీ. థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్స్ ఏంది బిడ్డ, నీకెవరు ఉన్నారే? పండుకో. గంత పెద్ద ఆపరేషన్ అయింది. ఎవరికి చెప్పలే ఆంటీ, గర్భసంచి తీసేసిండని. చెప్పకు బిడ్డ, చెప్పకు. పోని ఎవరికన్నా చెప్తే మనకేం చేసేది ఉన్నది. బట్ మీ అవ్వకి చెప్పినా నీ మీద ఇంత ప్రేమ చూపిస్తుందా అంటే అట్లా దిక్కులేదు. చెప్పినా గంతే, చెప్పకున్నా గంతే. చెప్తే ఇంకా సూటిపోటి మాటలతోటి ఏందో ఏందో అంటారు. చెప్పకు, వాళ్ళకి చెప్పకు. నువ్వు వండుకో. ఓరు వెనుక కొరుగు. రానెట్లుందా ఆంటీ? మంచిగా ఉందా? ఈ ఎంకమ్మ పండుకోవే అంటే రాని అంటది. దాని దగ్గరకు పోతేనేమో సరిత ఎట్లుందని అది అడుగుతుంది. ఈడికి వస్తేనేమో రానెట్లుందా నువ్వు. మంచిగున్నారా ఇద్దరు? సపరేట్ ఒకటే రూమ్లో 2 బెడ్లు ఎత్తే అయిపోవు. అబ్బా గట్ల వేయండి ఆంటీ, ఎంత మంచిగా ఉంటుందో. బెడ్లు పక్క పక్కకి ఏమంటావా? అవే ఒకటే బెడ్లో వండుకోండి సపరేక. మధ్యలో పిల్లల్ని వండబెట్టచ్చు. గట్ల ఇంకా మంచిగా ఉంటుంది అని మనం చెప్తే తింటారా ఆంటీ? నడుము కూడా బాగా నొస్తుంది ఆంటీ. ఇంటికి ఎప్పుడెప్పుడు పోతానా అని ఉన్నది నాకు. ఇంకే పాటి బిడ్డ, 2 రోజులైతే అయిపోయాయి. హాస్పిటల్ ఉంటేనే డాక్టర్ అన్నీ చూసుకుంటుంది, మంచిగా ఉంటుంది. మనం ఆగమాగం ఇంటికి పోతే ఆడ మంచిగా అనిపించదు. ఈడ అన్నీ మంచిగా అయినాక డిశ్చార్జ్ చేస్తారు. పోదాం ఇక. సరిత, ఆగో శరత్, తిన్నావన్నయ్యా? తిన్నా ఆంటీ. బాక్స్ అందరికి ఎందుకు పట్టుకొచ్చిండ్రు ఆంటీ? మీ ఒక్కళ్ళతో అవుతుందా? ఇక పిల్లలకి వేసిన నీకే పాటి. 2 రొట్టెలు ఉంటుంది తింటావని 2 రొట్టెలు వేసుకొచ్చిన. రాజుగాని కూడా వేయాలి కదా, పాపం వాడు కూడా ఎడ తింటాడో ఏమో. థ్యాంక్స్ ఆంటీ. మంచి ఇంటి భోజనంతో కడుపు నింపిండ్రు. థ్యాంక్స్ ఎందుకురా నాన్న. నిన్నంతా మన పరిస్థితి ఎట్లుండరా? ఇండి లేదు, తిప్ప లేదు, నిద్ర లేదు. ఇప్పుడు కొంచెం మంచిగా అవుతున్నాం. సరిత, నేను ఒకసారి ఇంటికి పోయేస్తానే. ఇంటికి పోతావా?
ఇప్పుడు ఎందుకండి? మా నానేందో మెట్ల మీద కాలు బెనికిందట్నే, నడవస్తలేదట. అమ్మ ఫోన్ చేసి తొందర రమ్మన్నది. అయ్యో ఏమైందట? ఏమన్నా ఫ్రాక్చర్ గిట్ట అయింది ఏంది? ఏం కాదా ఆంటీ, వట్టిగానే నన్ను టెన్షన్ పెట్టడానికి అట్లా చేస్తారు. అయ్యో గట్లంటవేంది నాన్న? తండ్రేనా? మీకు తెలియదు ఆంటీ వాళ్ళ గురించి. బంటిగాడు తీసుకొస్తే వచ్చిండ్రు బలవంతంగా. నా కొడుకుని ఎత్తుకున్నారు. ఒకరికేమో చేతులు గుంజుతున్నాయట నిమిషం ఎత్తుకుంటే, ఇంకొకరికేమో మీద మూత్రం పోసిండట, చీ చీ అని చిరాకు పడుతున్నారు. పోని బిడ్డ, అట్లాంటి వాళ్ళ గురించి ఆలోచించకయ్య. ఏమనుకోకు మళ్ళా. ఇంతైనా తల్లిదండ్రులు. చూసిండు కదా ఆంటీ, వాళ్ళు ఉండొచ్చు కదా కొంచెం సేపు. ఈయనకు నడుముని వస్తుంది అన్నా కూడా పోయిండు ఇంటికి. ఇప్పుడేమో మళ్ళీ కాలుకి ఏమో అయిందని నన్ను రమ్మన్నారట. ఇక్కడ ఎవరున్నారు ఏంది ఏం ఆలోచించలేదు వాళ్ళు. శరత్కి కష్టమవుతుందని కూడా లేదా ఆంటీ వాళ్ళకి? అవ్వా, ఏం మనసులే తల్లి నీకు. ఇటు తల్లి గట్లనే ఉన్నది, ఇటు అత్త మామ గట్లే ఉన్నది. ఇక ఈ పిల్లగాని కూడా గంతే. నువ్వేం బాధపడకు. పోయిరా నాన్న పో. వాళ్ళు రమ్మన్నప్పుడు పోకపోతే మంచిగా ఉండదు. ఈడేమున్నత్తి, పిల్ల నేను మా చూసుకుంటా. కొంచెం సేపు బండుకొని రాపో. రాజును కూడా పంపించిన ఇంటికి. ఇద్దరు కలిసి రండి. నిన్నంతా మనం ఎంత గోసపడ్డామో, ఎట్లా గడిచిందో ఆ రోజు దేవునికే తెలుసు. మన నలుగురికి జీవితంలో మర్చిపోలేని రోజు ఆంటీ అది. రాణి, నువ్వు, నేను, సరిత. అమ్మో వద్దు కొడుక, అట్లాంటి రోజులు మళ్ళా రావద్దు. చల్లగా బతకాలందరూ. ఎవ్వరికి రావద్దు కష్టాలు. మన నలుగురికి గుండె ధైర్యం ఉన్నది కాబట్టి ఇవాళ బతుకున్నాం. దేవుడు కూడా అందుకే మనకు కష్టం ఇచ్చిండేమో, వీళ్ళైతేనే తట్టుకుంటారని. పోనానా పో. పో శరత్. తొందరనే వస్తానే సరి. మళ్ళా ఆడుండు నాతోటి కాదు. ఈడ నిన్ను చిన్న విడిచిపెట్టి ఎక్కువసేపు నేను ఉండలేను. సరే తొందర పో. నువ్వు వండుకోవే తల్లి, కళ్ళు మూసుకో. మళ్ళీ లేచే టైం అవుతుంది. రాజు, ఈడు నా బుల్లి రాజుగాడు. ఎక్కడికి పోయినావురా? ఈ నానమ్మ నిడిచిపెట్టి ఎట్టిపోయినావు? నీ అమ్మ దగ్గరకు తీసుకొచ్చిన చూడు. రాణి, ఏ రాణి, ఇగో నీ కొడుకుని తీసుకొచ్చిండే. పెద్దమ్మ. ఇగో చూడు నీ కన్నయ్య. అరే కన్నయ్య, నా బంగారు తండ్రి, ఏం చేసినావురా? అమ్మ నిన్ను విడిచిపెట్టిందని బాధపడుతున్నావా? లేదు నాన్న, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. సరితమ్మ కూడా నిన్ను బాగా చూసుకుంటుంది, నాకన్నా బాగా చూసుకుంటుంది నాన్న. నన్ను క్షమించు కన్నయ్య. సరిత ఏం చేస్తుంది పెద్దమ్మ? పాపం దానికి నిద్ర లేదట్నే, తలనొస్తుంది అన్నది. వాళ్ళమ్మ మంచిగా తిన్నది పన్నది. శరత్ ఏమో వాళ్ళమ్మ రమ్మన్నదట పోయిండు. చిన్నోడు ఉన్నాడని నిద్రనే పోతలేదు పాపం అది. నేను ఎత్తుకుంటే బిడ్డ పండుకో అని తీసుకొని వచ్చిన. పడుకుందా? మంచిగా నిద్రపోయింది పాపం బిడ్డ. తలనొప్పి బాగా అయిందట్నే, నిద్ర లేక. పెద్దమ్మ, ఏంటిదే? ఇంకోసారి నీ కొడుకు అనకే, ఎవరన్నా వింటారు. సరే, సరిత కొడుకనే అంట. ఆడు లేస్తే ఒకసారి పాలియు, నీకు కూడా తృప్తి ఉంటుంది. ఉమ్. పెద్దమ్మ, అప్పుడు మీనాక్షి వచ్చిందే, ఆవు, అటు పోతున్నారే, నేను మాయూష్న. ఏమన్నదో తెలుసానే? ఏమన్నది? ఇంతకుముందు ఎప్పుడో నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే నీకు కవలలు పుడతారని కలొచ్చింది అని అన్నది. మీనాక్ష? ఆవు, నాకు కూడా చెప్పినవానే అప్పుడు? నువ్వు చెప్పినట్టున్నావు. ఇప్పుడు మళ్ళీ వచ్చి అదే అడిగింది నన్ను. రాజు కూడా పరేషాన్ అయిండు. వామ్మో, ఇంకేమన్నదే? ఇప్పుడు కాదు పెద్దమ్మ, అప్పుడే అన్నది నాతోని. రానక్క నీకు కవలలు పుడతారని కలొచ్చింది, సరితక్కనైతే అసలు ప్రెగ్నెంటే కాదట అన్నది. అందుకే దానికి గర్భసంచి తీసేసిండ్రా, పిల్లలు పుట్టలేరా అని డౌట్ వస్తుంది. అంటే చిన్నది చనిపోయింది కదా, దానికి పిల్లలు పుట్టే అవకాశమే లేదు కదా. అవునేందే, గట్లన్నదా మీనాక్షి? అది ఇప్పుడే కాదు, అంతకుముందు ఎప్పుడో అన్నది. నాకు అప్పుడే మస్తు టెన్షన్ అయింది పెద్దమ్మ. అసలు కవలాలని మనకే తెలుసు కదా, ఆమెకి ఇట్లా తెలిసిందని. రాజుగాడి గిట్ట చెప్పిండంటవానే అలా చెల్లెకు అమ్మకు? చెప్పలేదు పెద్దమ్మ, అస్సలు చెప్పలేదు. ఏమోనే, అమ్మో, ఆ పిల్లకి ఎట్లుండనో గాని మనకైతే భయంకరమైన కళ అది. కాలేంటి పెద్దమ్మ, నిజమే, భయంకరమైన నిజం. చిన్నదాన్ని ఎత్తుకో పెద్దమ్మ, వీడికి కొన్ని పాలిస్తా. తాగుతున్నాడానే? తాగుతున్నాడు పెద్దమ్మ.
నా బంగారు కన్నయ్య, నా చిన్న తండ్రి. అన్నీ మంచిగా ఉంటే మన దగ్గరనే ఉంటుండే కదా నేడు. నా కన్నయ్యని నేనే దూరం చేసుకుంటున్నాను. వాడికి గనక తెలిస్తే ఈ అమ్మని ఎంత తిడతాడో. ఎవరికి తెలియకూడదు పెద్దమ్మ. ఎవ్వరికి తెలియదే, నువ్వు బాధపడకు. అత్త వాడు వచ్చిండే బిడ్డ ఇడకు. అత్త ఏం చేస్తున్నారే? ఆగో, ఇది మన చిన్నారి కదనే. వాళ్ళెవరు? సరిత వాళ్ళ కొడుకురా. సరితక్క కొడుక? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిండ్రే? ఏం చేస్తుంది అది? ఏ సరిత అన్నదిరా పాపం, దానికి నిద్ర లేదు ఏం లేదు. కొంచెంసేపు బండుకోమని చెప్పిన, అని ఇటు తీసుకొచ్చిన అల్లేసిండు. కొన్ని పాలియ రాని అంటే ఇస్తుంది. గావాళ్ళ కొడుకు పాలిచ్చుడేంది? అంత పిసపిస చేస్తారు మీరు. అట్లా ఇయ్యచ్చా? వాళ్ళే వీళ్ళకు, వీళ్ళే వాళ్ళకు. ఏం కాదురా మా అయ్యొచ్చు. చిన్న పాప మమ్మకు పెద్ద ఆపరేషన్ అయిందిరా, గర్భసంచి ఆపరేషన్. అవును. స్పృహలకు రాలే మస్తు సేపు. రానినే పాలియమన్నది డాక్టర్. అవునా? రాణి ఏం చేస్తున్నావే? దీనికైతే పైకి నా కోసం పాప పాప అన్నది కానీ దీనికి కూడా కొడుకు అంటేనే ఇష్టం. అగో ఎంత సంతోషపడతాను చూడు కొడుకుని చూసుకుంటా. వీడు పాలు తాగినాక ఒకసారి ఎత్తుకో రాజు. నీ కోరికలు చల్లగుండా. గంత పిసెందుకే కొడుకంటే? అయ్యో ఎత్తుకుంటే ఏమైతుందిరా? ఎత్తుకుంటానే, కానీ దీనికి కొడుకంటే గంత ఇష్టమని నాకు తెలియదు. తేలిస్తే ఏం చేసేటాను వీరా? పెద్ద పుడింగివి నువ్వుగా నీ బిల్డప్ కిన వారెత్తే. నీకు కొడుకు కావన్నానే రాణి, సీరియస్గా చెప్పు. అవును, కావాలి. అదెందుకు వద్దంటదిరా? మళ్ళొచ్చే కాన్పులో కొడుకే కావాలి. నాకు కూడా మనవాడు కావాలి. సరే అయితే మళ్ళా 10 నెలలు తిరగకుండానే మళ్ళా కొడుకుని పెడతా నీ చేతిలో. 10 నెలలకే పెడతావురా సిగ్గులేనుడా. మరి దానికి అంత ఇష్టమని నాకేం తెలుసు. ఎత్తుకో రాజు. ఎత్తుకోనట్టు ఎత్తుకోరా ఒకసారి. అరే వెరీ క్యూట్ బాయ్. ఎంత క్యూట్ క్యూట్ ఉన్నాడే, ముద్దస్తున్నాడు వీడు. రాజు, వాడు మన కొడుకే. వాడు నీ కొడుకేరా నాన్న, నా మనవడాడు చిన్నరాజు. కన్నయ్య, నేను నాన్న ఎత్తుకున్నాను నాన్న. నాన్నని గుర్తుపెట్టుకుంటావా? నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు నాన్న నీతో ఎంత మాట్లాడేవాడు. మీనాక్షి అన్నట్టు వీడు సేమ్ మన చిన్నారిలానే ఉన్నాడు కదనే. చిన్నప్పుడు పోలికలు ఎక్కువ తెలివైరా. ఇద్దరు సేమ్ ఉన్నారు చూడే. అసలు వాటి వాళ్ళైతే గుర్తే పట్టారు. మనం కూడా కన్ఫ్యూజ్ అయినా అవుతాం ఇంత. నువ్వు కూడా కన్ఫ్యూజ్ అవుతావురా. అవు మరి, వీడి గిలక్కాయని చూసి గుర్తుపట్టచ్చు అంతే. రాజు, ఆ బ్యాగులన్నేంటి? ఓ ఆ బ్యాగులు మీనాక్షి షాపింగ్ చేసి పట్టుకొచ్చిందట. అవి మన బ్యాగులు. అట్లాంటి బ్యాగులో సరితకు కూడా ఇచ్చింది. సరిత వండుకున్నట్టున్నది. వాళ్ళే కూడా అటు పక్కకు పెట్టిన. గంత పెద్ద బ్యాగులు 2 పట్టుకొచ్చిందారా? ఓ 25,000 కొన్నదట బట్టలు. 25,000 బట్టలా? అమ్మ బాబోయ్, వాళ్ళు ఏమనుకుంటారు గట్లా ఉంటే? అవురా, అలా తెలితే ఎంత గలీజ్ ఉంటుంది. బంటి ఎంత చెప్పినా వినలేదట. ఆమె పాకెట్ మనీ అట, ఆమె ఇష్టం అట. 25,000 పాకెట్ మనీయా? 25,000 కాదట మేడం, లక్షలు లక్షలు ఇస్తారట. కానీ ఆ పిల్ల పిసపిస ఖర్చులు పెట్టదట. పాకెట్ మనీయే ₹1,00,000 ఏంది రాజు? అదేదో పెద్ద జీతం ఇచ్చినట్టే ఉంది. మరేమనుకున్నావే, వాళ్ళకి ఎంత పెద్ద కంపెనీ ఉంది. లక్షలు లక్షలు జీతం ఇస్తారు అలా పనిచేసేటోళ్ళకు. ఎవరిని బాగానే కొన్నది కదరా అన్ని. పిల్లకు ఎంత థ్యాంక్స్ చెప్పినా మనం తక్కువనేనే. సంవత్సరానికి సరిపడా కొన్నట్టున్నది. పక్క సంవత్సరం అవుతాయి అవి. చూసినావానే, గట్లాంటి మరదలు నాకు కూడా ఉంటే ఎంత మంచిగా ఉంటుంది. ఈడొకడు ఏమన్నా అంటే గిదే పాట పాడతాడు. జీతం సరిపోతలేదారా నాన్న? ఇక సరిపోకపోతే ఏం చేసుడే, ఎక్స్ట్రా కష్టపడాలి సాయంత్రాలు. నేను కూడా ఏదైనా చేసుకోవాలి పెద్దమ్మ. ఇక పిల్లలు ఉన్నారు ఇప్పుడు, వాళ్ళు పెద్దగైన కొద్ది ఫీజులు అవి ఇవి బాగుంటాయి. అరే వీడిని ఎత్తుకుంటే ఏదో ఫీలింగ్ వస్తుంది నాకు. మేమిద్దరం మొగోళ్ళమే, అందుకేనా ఏంది? అవురా నాన్న, నీ పేరేంటి? ఏం పేరు పెట్టింది మీ అమ్మ? కన్నయ్య. కన్నయ్య. కన్నయ్య పడుకొనే ఉంటావా కన్నయ్య? ఇప్పుడు ఏం పని ఉంటుంది రైగా? ఇన్ని బుక్కడాన్ని పాలు తాగుడు పండుకునుడు గంతే. తల్లికే నిద్ర ఉండదు పాపం. గిన్ని గిన్ని బట్టలు కొనుడేందో ఏమో పిల్ల. ఒకసారి అయితే రాజేశ్వర్ ఆంటీతో ఫోన్ మాట్లాడండి పెద్దమ్మ. ఇవన్నీ తెచ్చిందని కూడా చెప్పాలి. బిడ్డ చెప్పాలే. అసలు ఏ వెటు పోతాన్నా, ఏమవుతుంది, ఏం అర్థమవుతలేదు. అవురా నాన్న, నీకు అర్థమవుతుందా? నీ పేరేంటి?
కన్నయ్య. కన్నయ్య అర్థమవుతుందా? అయినాకి పాలిచ్చడేందే, ఆమె ఏమనుకుంటుంది? అప్పుడంటే ఏదో ఎమర్జెన్సీలు ఇచ్చిండ్రు, గట్ల ఇయ్యద్దు. వాళ్ళకి నచ్చుతుందో నచ్చదో. వాళ్ళకి నచ్చకపోతే ఇది ఉన్నది కదా నచ్చ చెప్పడానికి. నీ పెళ్ళాం చూసుకుంటుంది. మీరు ఎత్తుకుంటే ఏదో ఫీలింగ్ వస్తుంది నాకు కూడా. అయితే నువ్వు కూడా అనుకుంటున్నావా నాకు కూడా కొడుకు పుడితే మంచిగా ఉండని? అబ్బా, ఈ ఫీలింగ్ వశపడతలేదు ఎందుకో వీడిని ఎత్తుకుంటే. ఆడ మన ఇంటి ముందటనే ఉంటారు కదరా, రోజు ఎత్తుకునే అవుతాయి. అబ్బా ఏం చలి పెడతాందే రాను రాను, చలికి సత్తా. ఇక బక్క పానం వాళ్ళకు ఇంకా ఎక్కసాలు ఉంటుంది. నీకు చలి పెడతలేదా అనే? మా పెడుతుంది కానీ బాగా పెట్టదు నీ అంత. నువ్వేమో బాగా చలి చలి అంటావు. నాకైతే స్నానం చేసి వచ్చినాక ఫుల్ ఫ్యాన్ పెట్టుకోబుద్ది అవుతుంది, ఉడకపోస్తుంది. మళ్ళీ ఇట్లా నిండా కప్పుకొని వండబుద్దే కాదు. అబ్బో, నాకు నిండా పెద్ద పెద్ద బ్లాంకెట్లు 3-4 జోరిచ్చి కప్పుకుంటేనే చలి అవుతుంది. పోషక కూడా నీ లెక్కనే బక్కపానం. ఓ చలి చలి అంటది, చలికి తట్టుకోరు. నీ అవ వచ్చినారే, నేను వచ్చేదాకా ఆగుతాయేమో. ఇప్పుడే ముట్టించినాం, ఇది ఆగుతుందా? ఎంతసేపు అయిందో ముట్టించి బుర్ర మండుతుంది, బరబర వీక్తుంది. ఏ కూసావే పోస్తుందనా, మంచి ఉన్నది ఏమర్థం. రోజు లేటే వస్తుంది, మళ్ళీ ఏదో ఒకటి అంటుంది. ఇల్లు అన్నాక అన్ని చదువుకోనా అద్దా? అబ్బో ఇల్లు 10 మంది ఉన్నారు ఇంట్లో, 10 మందికి వండి పెడుతుంది. అయినా మీ ఎంత మంచిగా ఎవరు చూసుకుంటారే నన్ను? అవునే గోషదానా, ఇంత మంచిగా చూసుకునేటోళ్ళు నాకు ఏడ దొరుకుతారే? నా కోడలు చూసుకుంటుందా, నా కొడుకు చూసుకుంటాడా? వాళ్ళు చూసుకోరు. మరి ఇంకేంది, ఇద్దరు మంచిగా కలిసిమెలిసి ఉండక ఏమైనా కొట్లాడతారు. ఆ అక్క ఏం కొట్లాడింది తీ బావా, ఏదో 4 మాటలు అంటది, పెద్దది కాబట్టి. చిన్నోళ్ళం కాబట్టి నేను కాదు. మరిగా గట్లుండాలి కానీ ఏంటిది అది ఏందో స్టాండ్ అంటే? అయ్యో చెప్పరాదుల్లా, మీరే ముచ్చట్లు పెడతాండ్రు గుసగుసలు. ఏం లేదు, కలిసిమెలిసి ఉండాలి అని ముచ్చట పెడతాను. మంచిగా కలిసిమెలిసి ఉన్నారు కదా, ఇంకెంత కలిసిమెలిసి ఉంటారు. మేమిద్దరం కాదే పిసదానా, మనం ముగ్గురం. అవ్వో, నన్ను కూడా కలుపుకుంటివా ఫస్ట్ టైము? అయితే కేకు కటింగ్ వేపియాలి. మంచిగా ఉంటే అయిపోయే ముగ్గురం. ఆవు అవునే పోషక్క, అలా చూసి వచ్చినావు కదా, మంచిగా ఉన్నారా పిల్లలు? 3 పిల్లలు ఒకటేసారి పుట్టుడేమో ఏమో, విచిత్రం అంటే విచిత్రం ఉన్నది. అవును కదనే, 3 ఒకటేసారి. కానీ నేను ఇద్దరినే చూసిండే, ఇంకో తాన్నే ఉన్నది అత్తగారింట్లో. ఎవరు? స్వప్న అన్నే ఉన్నదా? ఆవు, స్వప్న ఈడేడు ఉండే, ఆన్నే డెలివరీ అయింది. ఇక వీళ్ళిద్దరు ఇన్నే ఉన్నారు, ఇన్నే అయినరు. వాళ్ళని చూసి వచ్చిన. మంచిగా ఉన్నారా మరి తల్లులు పిల్లలు? అందరు మంచిగానే ఉన్నారే. నేను హెన్నా పెట్టుకొని పోయినా, ఇక పిల్లగాళ్ళని దూరం నుంచే చూసిన, ఎత్తుకోలే. మరి గద ఎందుకు పెట్టుకొని పోతివి? తర్వాత రాకపోనా తెల్లారి? అనుకోకుండా పెట్టినా, ఇక మళ్ళీ ఏం చేయరాదు. ఇక పెట్టుకున్నాక ఏం చేస్తావు తీ అనే. మరి రేపు ఇంత బాక్స్ తయారు చేస్తావానే బాలింతలకు? చేద్దాం. నిజంగా చేస్తావానే? చేస్తే మనకి ఎంత పుణ్యం వస్తుంది. ఏమవుతుంది చేస్తే? అబ్బా నువ్వు ఎంత మంచిదానవే, నాకు పెట్టుడే బ్రహ్మకట్టం అంటే వాళ్ళకు కూడా పెడతా అంటాను. మంచిదానవు నువ్వు. రోజు పెడతామా అక్క? ఎప్పుడో హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు పెడతాం, ఏం కాదు పాపం. చూసినావా అనే, దాన్ని ఎప్పుడు తిడతావు? గదెంత మంచిది, నీకు అన్నీ వేసి పెడతా అంటుంది, ఏదంటది? మంచిదే, అది మంచిదే, నేను మంచిదాన్నే. నువ్వే పెంట మొక్క పోనివి, మంచోడివి కానే కాదు. అయిపోయాయిగా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, సినియేది ఆకు అన్నట్టున్నది ఈడ నా పరిస్థితి. అది నాన్నే అంటది, నువ్వు నాన్నదాను. కానీ పాపం ఇక సరిత ముఖం అంతా గుంజుకపోయింది, రాని కొంచెం మంచిగానే ఉన్నది. సరితరైతే నార్మల్ అని పోయింది, మళ్ళీ సిజేరియనే చేసినట్టున్నారు. ఇక ఏదోటి వేసి బతికిత్తరు అయిపోయాడు అటకర్లు. వాళ్ళ చేతులలో మన పానాలు పెడతానంగా అంతే. ఆమె వచ్చిందా మరి మీ దోస్తు? మా దోస్తు ఎవలే? బొంబాయి అక్కనా? అది ఇన్నే ఉన్నది కదా బొంబాయి చెల్లె. గామె కాదు, గది కాదు. మరి అనసూయమ్మ వచ్చిందా లేదా మనవరాల్ని చూడ్డానికి? బర్రెది ఎందుకు వస్తుంది గిడికి? రాదు, దాని బర్రె ముఖంలో చెప్పు పెడితే. ఈడెవరు ఉన్నా లేకున్నా దానికి అవసరమే లేదు.
మంచికి ఇన్నుంచి ఆడికి అన్నుంచి ఇడికి తిరుగుకుంటే ఎంజాయ్ చేస్తుంది. నువ్వు ఏదన్నా ఒక టైం పెట్టుకో, ఆ టైంకి తేవాలి, గట్లా పెట్టుకోవాలి. ఏదో ఒకటి తీయలేవే, తెచ్చింది అయిపోయా.